బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అటు షంబీపూర్ రాజు నివాసానికి ఇవాళ సీన్ షిఫ్ట్ అయిన పరిస్థితి. నిన్న మనం పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఒక హై డ్రామా చూసాం. అయితే ఇవాళ షంబీపూర్ రాజు నివాసం దగ్గర నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా బయలుదేరి అరికపూడి గాంధీ నివాసానికి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ దిలీప్ ప్రస్తుతం అక్కడ ఉన్నారు. దిలీప్, చెప్పండి, అరికపూడి గాంధీ అంటున్నారు ఆయనకి పాడి కౌశిక్ రెడ్డికి నిన్న ఏకంగా 50 మంది పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చారు, నాతో ఎటువంటి ఎస్కార్ట్ రావడం లేదు అనేది రాలేదనేది అరికపూడి గాంధీ వెర్షన్. ఇప్పుడు షంబీపూర్ రాజు నివాసం దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది? అక్కడి నుంచే బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎవరు లీడ్ చేయబోతున్నారు? ఎంతమంది కార్యకర్తలతో అక్కడ బయలుదేరబోతున్నారు? మీ దగ్గర ఏం అప్డేట్స్ ఉన్నాయి? ఇదంతా కూడా లీడ్ చేయబోతుంది మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇదంతా లీడ్ చేయబోతా ఉన్నారు. సో ఇప్పటికే పిలుపునిచ్చారు. ఏదైతే మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే కార్యకర్తలు అందరూ కూడా షంబీపూర్ రాజు నివాసానికి రావాలని చెప్పారు. సో అక్కడికి పాడి కౌశిక్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. సో అక్కడి నుంచి కూడా కార్యకర్తలు ర్యాలీగా ఏదైతే అరికపూడి గాంధీ నివాసానికి వెళ్తామని చెప్పి నిన్న చెప్పారు. సో దానికి అనుగుణంగానే పిలుపునిచ్చారు. సో ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అందరూ కూడా షంబీపూర్ రాజు నివాసానికి చేరుకుంటున్నారు. అలాగే నిన్న కొంత పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనపడింది. ఎందుకంటే అరికపూడి గాంధీ సుమారు 50 మందితో ఇటు కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేసినటువంటి నేపథ్యంలో కొంత పోలీసులు కట్టడి చేయడంలో విఫలమయ్యారు అని చెప్పి కొంత విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో కొంత ఈరోజు పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. దుందిగల్ పోలీసులు ఇప్పటికే షంబీపూర్ రాజు నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎవరైనా మీ పార్టీకి సంబంధించి మీటింగ్ ఉంటే పెట్టుకోండి, కానీ ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరడానికి పర్మిషన్ లేదు, అనుమతి లేదు అంటూ కూడా ఇప్పటికే కొంత షంబీపూర్ రాజుకు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక్కొక్కరుగా ఇంకా కార్యకర్తలు చేరుకుంటున్నారు. పాడి కౌశిక్ రెడ్డి కూడా మరి కాసేపట్లో షంబీపూర్ రాజు నివాసానికి రాబోతున్నాడు. అలాగే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఇటు మాధవరం కృష్ణారావు కావచ్చు, అలాగే వివేక్, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో పాటు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా అందరూ కూడా ఇటు షంబీపూర్ రాజు నివాసానికి రాబోతున్నారు. సో నిన్న పాడి కౌశిక్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పారు. సో ఖచ్చితంగా రేపు అరికపూడి గాంధీ నివాసానికి వెళ్తామని చెప్పారు. అయితే ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పొచ్చు. అరికపూడి గాంధీ నివాసంలో షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం అని చెప్పి ఒక నోట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి కానీ అలాగే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి షంబీపూర్ రాజు కానీ కేవలము షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం అని చెప్తా ఉన్నారు. సో దానికి అరికపూడి గాంధీతో పాటు పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరవుతారని చెప్తున్నారు. సో మరి పోలీసులు దీనికి పర్మిషన్ ఇస్తారా లేదా, మరి పాడి కౌశిక్ రెడ్డి అలాగే షంబీపూర్ రాజు తదితరులు అందరూ కూడా మరి గాంధీ నివాసానికి చేరుకుంటారా లేదా అనేది మాత్రం కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే దిలీప్, థ్యాంక్ యూ.